తర్వాత అక్షరాభ్యాసానికి గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి. అక్కడ ఎలా అంటే మనకి సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తారు చూసారా అన్నవరంలోనూ, అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఒకేలాగా, అలానే ఇక్కడ అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఒకసారి చెప్తున్నారండి అందరికీ. అలా చెప్తూ చేస్తున్నారు. అలా చేయడం ఇక్కడ ప్రత్యేకత అంటే అండి, టైము మన ముహూర్తం అదేమి ఉండదండి. అక్కడ అందరినీ ఒకసారి కూర్చోబెట్టి చేస్తారు. అయితే ఇక్కడ ఇలాగ అక్షరాభ్యాసానికి పసుపు కుంకుమ, మన పళ్ళు పువ్వులు, పలక, పెన్ను, బుక్కు, పెన్సిల్ అన్నీ తీసుకెళ్ళాలండి. అవన్నీ బియ్యం అవన్నీ తీసుకెళ్తే వాళ్ళు చెప్పేదంతా చూసుకుంటూ మనం అయితే ఇలాగా చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చక్కగా అందరూ కూర్చుని చుట్టూతా, వాళ్ళైతే ఎవరిని రావద్దు అంటున్నారండి, వాళ్ళ తల్లిదండ్రులు తప్ప మిగిలిన వాళ్ళు. కానీ అలాగే అడ్జస్ట్ చేసుకుని వీడియో తీనివ్వట్లేదు, నేను ఏదో దొంగచాటుగా తీశానండి.